నమస్తే. అసెంబ్లీలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. కేటీఆర్ కాంగ్రెస్ పాలనపై ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి మంత్రులు అలాగే ఇతర ఎమ్మెల్యేలు కూడా ఘాటుగానే స్పందించారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో ఏంటో తెలుసు, ప్రజలందరికీ తెలుసు, మీరు దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు అని చాలా అంశాలని ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ సందర్భంలో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారంటీలు చేసిందో ఇప్పుడు నేను చెప్తున్న అసెంబ్లీ సాక్షిగా 7వ గ్యారంటీ కూడా ప్రజలకు మేము ఇస్తున్నాం, చేసి చూపిస్తాం అని చెప్పి చాలా క్లారిటీగా ఆయన చెప్పారు. ఆ 7వ గ్యారంటీ కూడా ఏంటో వివరించారు. ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తాం, అలాగే ప్రజలకు స్వేచ్ఛనిస్తాం, ప్రజలకు సామాజిక న్యాయం అందిస్తాం, సమానమైన అభివృద్ధి సాధిస్తాం అని చాలా క్లియర్ అండ్ క్రిస్టల్గా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఎందుకనంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొద్ది రోజులే గడిచింది. అయినప్పటికీ మీరు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు, మీరు అలా చూస్తూ ఉండండి, మేము ప్రజలకు ఎలాంటి పాలన అందిస్తామో అని చాలా ఆగ్రహపూరితంగా ఆయన మాట్లాడారు. ఎందుకనంటే 9.5 ఏళ్లలో మీరు చేయలేనిది మేము వెంటనే ఎలా చేయగలం, చేస్తాం, అన్నీ అక్రమాలే, అన్నీ ఎక్కడ చూసిన అవినీతే, వాటి గురించి మాట్లాడండి, వాటికి సమాధానం చెప్పండి, అంతేగాని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించొద్దు అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అలాగే 6 గ్యారంటీలే కాదు 7వ గ్యారంటీ కూడా ఇస్తున్నాం అసెంబ్లీ సాక్షిగా అని చెప్పి ఈ మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి. చాలా కీలకమైనటువంటి చర్చ దీని మీద జరుగుతుంది. ఎందుకనంటే ప్రభుత్వంలో ఏ పార్టీ అయినా ఉండొచ్చు, కానీ ఆ పార్టీకి అవకాశం కల్పించినప్పుడు పరిపాలనాపరమైనటువంటి అంశాలు కావచ్చు, ఏదైనా కొంత సమయం ఇవ్వాలి. ఒక్కసారిగా ముప్పేట దాడి చేయటం కరెక్ట్ కాదు అనేది కూడా అటు ప్రజల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది. ఇంకా సెటరైట్ అవల మంత్రివర్గం విస్తరణే పూర్తి స్థాయిలో జరగలేదు. ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేసుకుంటూ ఒక్కో శాఖపై రివ్యూ చేసుకుంటూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కేటీఆర్ వ్యాఖ్యలు సరైనవి కావు, కొంత సమయం ఇచ్చిన తర్వాత మాట్లాడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పింది 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీలకి సంబంధించి మేము చేసి చూపిస్తాం అని. కనీసం ఆ 100 రోజులు ఆగకుండా 10 రోజులకే ఈ విధమైనటువంటి ధోరణితో వెళ్ళటం మంచిది కాదనేది అటు కాంగ్రెస్ ఇతర పార్టీ వర్గాల్లో కూడా ఇదే ఎక్కువగా వినిపిస్తుంది. అయితే మొత్తానికి కాంగ్రెస్ చేసినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి 7వ గ్యారంటీగా రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.